ఆర్ఆర్బి గ్రూప్ డి గేమ్ చేంజర్ నీ జాబ్ డిసైడింగ్ సబ్జెక్ట్ రీజనింగ్. ఎందుకంటే మీకు తెలుసు రీజనింగ్ వెయిటేజ్ ఏంటో. మీరు ఇక్కడ సబ్జెక్ట్ వైజు మార్క్స్ కనుక అబ్జర్వ్ చేస్తే సో జనరల్ సైన్స్ 25 మార్క్స్, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 25, రీజనింగ్ 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 20 మార్క్స్. అంటే మనకి ఈ 4 సెక్షన్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సో రీజనింగ్ అనేది ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ మీకు తెలుసా ఈ రీజనింగ్లో కేవలం మనము ఈ 3 టాపిక్స్ నుండే అంటే దాదాపుగా 23 to 25 టాపిక్స్ ఉంటాయి. ఈ 23 to 25 టాపిక్స్లో కేవలం ఈ 3 టాపిక్స్ నుంచే 15 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఆ 3 టాపిక్స్ ఏంటి, వాటిని మనం ఎలా ప్రిపేర్ కావాలి, క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, అంటే అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం చూడగానే ఆన్సర్స్ని ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలో మీకు నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీకు ఇంకా మిగతా టాపిక్స్లో అన్ని టాపిక్స్లో కలిపి 15 మార్క్స్ వస్తాయి. అండ్ ఇందులో మనకి సిలబస్లో కనుక అబ్జర్వ్ చేస్తే అఫీషియల్ మనకి సిలబస్లో కనుక అబ్జర్వ్ చేస్తే నోటిఫికేషన్లో సో ఈ టాపిక్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో అయితే ఈ టాపిక్స్ ఏవైతే మెన్షన్ చేశారో ఇందులో లేని టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ ఇస్తున్నారు. మరి ఆ టాపిక్స్ ఏంటి, సో ఖచ్చితంగా అవి కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ లాస్ట్లో చూడండి ఈటీసీ అంటే ఎక్సెట్రా అని ఇచ్చారు. అంటే ఇవి కాకుండా ఇంకా టాపిక్స్ ఉంటాయి, అవి కూడా చదువుకోండి అని అర్థం. అంతేగాని జస్ట్ ఇవి యాజ్ ఇట్ ఈజ్గా చదువుకోమని కాదు. ఓకేనా? మరి ఆ టాపిక్స్ గురించి కూడా నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, సో దీనికి సంబంధించి మనకి ఇందులో ఈ 3 టాపిక్స్ ఏంటనేది ఫస్ట్ చూద్దాం. సో ఇందులో మనకి సిలబస్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈ సిలబస్ని అబ్జర్వ్ చేయండి. ఈ సిలబస్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ మీరు పిక్ తీసుకోండి. అంటే క్లియర్గా ఇక్కడ మీకు ఆ సిలబస్ని టాపిక్ వైజ్ ఇలా క్లియర్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి సో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో పిక్ తీసుకొని ఈ సిలబస్ ఏదో ఉందో మీ నోట్బుక్లో ఫస్ట్ పేజ్లో రాసుకోండి. సో ఏ టాపిక్స్ అయితే మీరు సిలబస్ కంప్లీట్ చేసుకుంటారో ఆ టాపిక్స్ టిక్ మార్క్ చేసుకోండి, క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ ఇంకా ఈ టాపిక్స్ ఇచ్చారు రీజనింగ్ సంబంధించినవి. అండ్ తర్వాత ఇంకా ఇవి చూడండి. సో ఇలా మీరు కంప్లీట్గా ఈ సిలబస్ అంతా పిక్ తీసుకొని పెట్టుకోండి. ఓకేనా? రైట్. సో ఇందులో కనుక మనం ఈ సిలబస్లో కనుక అబ్జర్వ్ చేస్తే మరి ఈ 3 టాపిక్స్లో మనకి ఫస్ట్ మనకి ఇక్కడ ఈ 3 టాపిక్స్ సంబంధించిన వెయిటేజ్ తీసుకుంటే మళ్ళీ ఈ 3 టాపిక్స్ సంబంధించిన వెయిటేజ్ తీసుకుంటే ఇందులో ఈ 3rd టాపిక్ ఏదైతే ఉందో దాని నుంచి మనకి ఒక 4 to 5 క్వశ్చన్స్ షూర్గా ఇస్తున్నారు. అలాగే ఈ 2nd టాపిక్ నుంచి ఖచ్చితంగా 3 to 4 క్వశ్చన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ ఫస్ట్ టాపిక్ నుంచి 7 to 8 క్వశ్చన్స్ ఇస్తున్నారు. అంటే ఓవరాల్గా తీసుకుంటే 15+ జస్ట్ ఈ 3 టాపిక్స్ నుంచే ఇస్తున్నారు. ఇందులో మనకి ఈ 3 టాపిక్స్ గురించి మీకు చాలా డీటెయిల్గా నేను డిస్కస్ చేస్తాను. సో దీనికి సంబంధించి మనము టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మనకు కంప్లీట్ అంటే ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో గ్రూప్ డికి సంబంధించి ఫుల్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది. సో జస్ట్ 3,000 రూపీస్ ఉన్న ఫీజుని 999కే ప్రొవైడ్ చేస్తున్నారు. వ్యాలిడిటీ వచ్చేసి 1 year ఉంటుంది. జస్ట్ క్లాసే కాదు, కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఉంటాయి, అవి కూడా టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. దాదాపుగా 200 టెస్ట్ వరకు ఉంటాయి. సేమ్ మెయిన్ ఎగ్జామ్లో 1/3 నెగిటివ్ మార్క్స్ ఎలా ఉంటాయో సేమ్ స్టాండర్డ్తో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రిపరేషన్ టెస్ట్ సిరీస్లు ఉంటాయి. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కోర్స్ తీసుకునే ముందు ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి. మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే 50% మీరు సక్సెస్ అయినట్టే. సో ఇందులో ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అందరు కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. అంటే మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్లో ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇందులో డాక్టర్ విఎన్ రాజు సార్, నేనే మీకు రీజనింగ్ అర్థమెటిక్ టీచ్ చేశాను. సో రీజనింగ్ అర్థమెటిక్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో లాజిక్స్, కాన్సెప్ట్స్, అడ్వాన్స్ షార్ట్ కట్స్ మీకు డిస్క్రైబ్ చేయడం జరిగింది. అలాగే అర్థమెటిక్లో కంప్లీట్ బేసిక్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్స్తో స్టార్ట్ చేశాము. సో తర్వాత మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సో ఎలాంటి క్యాలిక్యులేషన్స్ సరే సెకండ్స్లో మనం చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి స్పీడ్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలనేది చాలా డీటెయిల్గా సపరేట్ వీడియోస్ మీకు డిస్కస్ చేశాం. తర్వాత మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అర్థమెటిక్లో ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి బిట్ టు బిట్ మీకు డిస్కస్ చేయడం జరిగింది. సో మీకు ఆర్ఆర్బి గ్రూప్ డికి ఆర్ఎస్ అగర్వాల్ అర్థమెటిక్ బుక్ చాలా మోర్ దెన్ సఫిషియంట్. సో మ్యాక్సిమం మీకు అన్ని పాయింట్స్, అన్ని మోడల్స్ మ్యాక్సిమం మీకు కవర్ అవుతాయి. అలాగే మీకు మిగతా సబ్జెక్ట్స్ కూడా తీసుకుంటే అందరూ కూడా లక్షలాది మంది విద్యార్థులకు బోధించడం వల్ల ఫ్యాకల్టీ ఉంటారు. సో మీరు కావాలంటే ఒకసారి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి.
సో మీకు కంటెంట్ కనిపిస్తుంది అక్కడ, అంటే టెస్ట్లు కనిపిస్తాయి, కంటెంట్ కనిపిస్తుంది, పీడిఎఫ్ మెటీరియల్ కనిపిస్తుంది, డెమో క్లాస్ ఉంటాయి. మీకు చూడండి, నచ్చితేనే తీసుకోండి. ఓకేనా, రైట్. సో మరి ఇందులో ఈ 3 టాపిక్స్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో థర్డ్ వన్ ఏంటంటే సిట్టింగ్ అరేంజ్మెంట్. ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి ఖచ్చితంగా మనకి 4 to 5 క్వశ్చన్స్ మనకి ఇస్తున్నారు ఆర్ఆర్బి గ్రూప్ డిలో. సో ఆర్ఆర్బి గ్రూప్ డీనే కాదు, రీసెంట్ ఎగ్జామ్స్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఈ పజిల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ మీద ఎక్కువ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది రీజనింగ్లో. సో ఇందులో ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తారు అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వృత్తాకారం సర్కిల్ ఉంటుంది. సో 7 లేదా 8 మంది ఆ సర్కిల్ చుట్టూ కూర్చుంటారు. ఓకే, సర్కిల్ని చూస్తూ కొన్ని సందర్భాల్లో సర్కిల్కి అవుట్ సైడ్ చూస్తూ కూర్చుంటారు. సో వాళ్ళ పొజిషన్స్ని మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏ అనేవాడు బికి ఎడమ వైపున 3వ స్థానంలో ఉన్నాడు. సో బి అనేవాడు సికి కుడి వైపున 2వ స్థానంలో ఉన్నాడు. ఇలా క్వశ్చన్స్ ఫామ్ చేస్తారు. సో ఇలాంటి క్వశ్చన్స్ దగ్గర మీరు ఈ లెఫ్ట్ రైట్ దగ్గర చాలా క్లారిటీ ఉండాలి. అంటే ఎడమ స్థానము కుడి స్థానము అనగానే ఈ లెఫ్ట్ రైట్ ఏంటంటే క్లారిటీ ఉండాలి. సో అప్పుడే మీరు ఆ పొజిషన్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో దీనికి సంబంధించి అట్లీస్ట్ మీరు ఒక 100 క్వశ్చన్స్ చేయండి. ఖచ్చితంగా 100 క్వశ్చన్స్ చేయండి. మంచి కమాండ్ వస్తుంది, ఎందుకంటే సేమ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో రిపీట్ కావు. సో మినిమం ఒక 100 క్వశ్చన్స్ చేస్తే దాని మీద కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు. అంటే ఎగ్జామ్లో అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. మరి నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇందులో నెంబర్స్. సెకండ్ ఏంటంటే నెంబర్స్. అంటే నెంబర్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన టాపిక్స్ మీద, కాన్సెప్ట్స్ మీద 3 to 4 క్వశ్చన్స్ ఇస్తున్నారు. యాక్చువల్గా చాలామంది ఏంటంటే స్టూడెంట్స్ ఈ రీజనింగ్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్ అనుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 30 మార్క్స్కి సంబంధించిన ఒక టెస్ట్ రాయండి. అంటే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. మీకు ఒక 10 to 12 మార్క్స్ వచ్చాయి అనుకోండి 30 మార్క్స్కి. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే 10 to 12 మార్క్స్ రాగానే చాలా ఈజీ సబ్జెక్ట్ అనుకుంటున్నారు. 10 to 12 మార్క్స్ నీకు వస్తాయి, అందరికీ వస్తాయి. కానీ నువ్వు అది ఈజీ అవుతుందా చెప్పండి? 10 to 12 మార్క్స్ వస్తే అది ఈజీ అవుతుందా? ఎప్పుడైతే 20+ వచ్చాయనుకోండి, అంటే 30 మార్క్స్కి 20+ వచ్చాయనుకోండి, అప్పుడు ఈజీ అని చెప్పండి. ఓకేనా, రైట్. ఎందుకంటే చాలామంది అనుకున్నట్టు అంత ఈజీ కాదు, ఎందుకంటే సేమ్ క్వశ్చన్స్ రిపీట్ కావు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ నెంబర్ సంబంధించిన క్వశ్చన్స్ మనకి ఎలా ఇస్తారో చూద్దాం. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ చూడండి. ఈ నెంబర్స్ సంబంధించిన క్వశ్చన్స్ మనకి నెంబర్స్ అనగానే దీనిలో మనకి సిరీస్ ఉంటుంది, అంటే శ్రేణులు ఉంటుంది. సిరీస్ అంటే కొన్ని నెంబర్స్ ఇస్తారు, అందులో ఆ నెంబర్ ప్రకారం నెక్స్ట్ నెంబరు ఏమొస్తున్నది మనం ఐడెంటిఫై చేయాలి. లేదా క్లాసిఫికేషన్ ఉంటుంది. క్లాసిఫికేషన్ అంటే భిన్నమైనది అంటారు. అంటే 4-5 నెంబర్స్ ఇస్తారు, అందులో ఒకటి భిన్నం ఉంటుంది, అది ఆడ్ వన్ అంటారు, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. లేదా ఎనాలజీ ఇస్తారు, అంటే పోలిక. ఓకే, సో 2 సెట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చి అందులో నెక్స్ట్ సెట్ ఆఫ్ నెంబర్స్కి సేమ్ సిమిలారిటీ మనం ఐడెంటిఫై చేయాలి. లేదంటే మిస్సింగ్ నెంబర్స్ ఇస్తారు, మిస్సింగ్ నెంబర్. ఇలా మనకి ఏదైనా సరే ఈ నెంబర్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మీద మనం ఖచ్చితంగా 3 to 4 క్వశ్చన్స్ మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ రీజనింగ్లో కొన్ని కాన్సెప్ట్స్ ఎంత డేంజరస్ కాన్సెప్ట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి. మీరు వీలైతే ఈ వీడియో పాజ్ చేయండి, సిన్సియర్గా వీడియో పాజ్ చేసి ట్రై చేయండి, దాని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు, తర్వాత ఇక్కడ డాష్ అని ఇచ్చారంటే ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది, దాన్ని ఏ నెంబర్ వస్తుందని అడుగుతున్నారు, అంటే సిరీస్ అనమాట. ఓకే, శ్రేణి అంటారు. మీరు వీడియో పాజ్ చేసి ఖచ్చితంగా ట్రై చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, రైట్. జనరల్గా ఏంటంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ చూడగానే మీకు ఇమీడియట్లీ తెలుస్తుంది, అంటే నాకు చేయగలుగుతానా నేను చేయలేనా అని. చేయగలుగుతాను అనుకుంటే దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తావు, చెయ్యలేను అని అనుకుంటే ఇమీడియట్లీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతావు. అవునా, బట్ ఇక్కడ ఈ కేసు చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడగానే నీకేమనిపిస్తుంది? చేయగలుగుతామనిపిస్తుందా, నేను చేయలేమని ముందే నీకు తెలిసిపోతుందా? ఖచ్చితంగా చేయగలుగుతామని అనిపిస్తుంది. ఎందుకంటే మనం జనరల్గా అందరం చేసి ఉంటాం, ఈ నెంబర్ సిరీస్ అనేది చేసి ఉంటారు కాబట్టి మీరు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంటుంటే ఎగ్జామ్లో వచ్చినప్పుడు మీకు డెఫినెట్లీ అది చేయగలుగుతామని అనిపిస్తుంది. కానీ చేస్తుంటే తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది, అంత ఈజీగా రాదు. అంటే మనకు దీని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎన్నో అప్లై చేస్తాం, అడిషన్ చేసి చూస్తాం, మల్టిప్లై చేస్తాం, స్క్వేర్స్లో చూస్తాం, క్యూబ్స్లో చూస్తాం. ఫైనల్గా మనకి ఒక 2-3 మినిట్స్ కూడా తర్వాత కూడా
ఆన్సరు రావచ్చు, రాకపోవచ్చు. అంటే ఒక క్వశ్చన్ మీద మీరు 2-3 మినిట్స్ స్పెండ్ చేసిన తర్వాత దాని ఆన్సర్ రాలేదనుకోండి, ఆ బాధ చూడండి ఎలా ఉంటుందో. అది కాంపిటేటివ్ ఎగ్జామ్, అది 5 మార్క్స్ 10 మార్క్స్ క్వశ్చన్ కాదు. దానికి 5 మినిట్స్ 10 మినిట్స్ ఇవ్వలేదు. మీకు తెలుసు ఒక క్వశ్చన్కి మనం అటెంప్ట్ చేయడానికి 54 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. అంటే 54 సెకండ్స్లో ఆ క్వశ్చన్ చదివి అండర్స్టాండ్ చేసుకుని దాన్ని సాల్వ్ చేయాలంటే మీరు ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాల్సిందో ఆలోచించండి. అంటే ఇక్కడ 2-3 మినిట్స్ తర్వాత ఆన్సర్ రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తాం. జనరల్గా అయితే ఒక క్వశ్చన్ మనకి తెలియకుండే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళామనుకోండి, అప్పుడు పెద్దగా ప్రాబ్లం కాదు. సో ఎందుకంటే మన టైం వేస్ట్ కాలేదు. బట్ ఇక్కడ మీరు ఆన్సర్ రాలేదు కానీ 2-3 మినిట్స్ వేస్ట్ అయింది. ఆ 2-3 మినిట్సే మీ చేతిలో ఉంటే ఒక 4-5 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. 4-5 మార్క్స్ మీకు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో అంటే ఇక్కడ మనకి తెలిసినట్టే అనిపిస్తుంది కానీ అంత ఈజీగా కొన్ని సందర్భాల్లో ఆన్సర్ రాకపోవచ్చు. అందుకే డేంజరస్ కాన్సెప్ట్స్ అని కూడా అంటారు. సో ఎనీహౌ మై డియర్ ఫ్రెండ్స్, సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ రీజనింగ్లో లాజిక్స్ ఉంటాయని మీ విషయం మీకు తెలుసా? అంటే ప్రతి ఒక్క టాపిక్ లాజిక్ ఉంటుంది. లాజిక్ అంటే ఏంటి అంటే ఒక క్వశ్చన్ చూడగానే అది ఆన్సర్ ఇదే ఉండొచ్చు అని అనలైజ్ చేయడం, సో దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయడం అనేది లాజిక్ అంటారు. సో మీకు ఈ క్లాస్లో ఎవ్రీ టాపిక్ ఒక లాజిక్ చెప్పాను. అంటే ఈ క్వశ్చన్ ఇలా ఉంటే ఇలా థింక్ చేయండి, ఇలా ఆన్సర్ వస్తుంది అని. అప్పుడు మీరు డైరెక్ట్గా అంటే కొన్ని సెకండ్స్లోనే ఎలాంటి క్వశ్చన్స్ అయినా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇక్కడ చూడండి, మనకి ఇందులో 45, 46, 70, 141 నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే 45, 46 అంటే ఇంటూ 1 చేసి +1 చేశారు. అంటే 45 × 1 45 +1 చేస్తే 46 వస్తుంది. అవునా? రైట్. నెక్స్ట్ టైం 46కి 70కి లాజిక్ ఏంటంటే ఇంటూ 1.5 చేసి మళ్ళీ +1 ఇచ్చారు. అంటే 46 × 1.5 చేస్తే 69 వస్తుంది, +1 చేస్తే 70 వస్తుంది. అలాగే నెక్స్ట్ 70 141 ఇచ్చారు, ఇంటూ 2 ఇచ్చారు, +1 చేస్తే 141 వస్తుంది. అంటే లాజిక్ క్లియర్. నెక్స్ట్ ఏం రావాలి, ఇంటూ 1 +1 ఇంటూ 1.5 +1 ఇంటూ 2 +1. నెక్స్ట్ ఏం రావాలి, ఇంటూ 2.5 +1 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. అంటే 141 × 2.5 చేసి +1 చేస్తే మీకు 353.5 వస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్. అంటే ఇక్కడ ఈ క్వశ్చను ఆన్సరు నాకు తెలుసు, ఎందుకంటే ఆ క్వశ్చన్ నేనే రాశాను కాబట్టి ఖచ్చితంగా నేను చూసుకొని వస్తాను, దాని ఆన్సర్ ఏముందని చూసుకొని వస్తాను. అందుకే మీకు ఇమ్మీడియట్లీ నేను చెప్పగలిగాను ఇంటూ 1 +1 అని. అయితే ఇక్కడ ఎగ్జామ్లో మరి అదే క్వశ్చన్ రాదు కదా, బట్టి పట్టడానికి నెంబర్స్ మారుస్తారు. మరి ఆ క్వశ్చన్ చూడగానే అది ఇంటూ 1 +1 ఇంటూ 1.5 +1 ఉంటుందని ఎలా తెలుస్తుంది అనేది లాజిక్. ఆ లాజిక్స్ అనేది మీకు నెంబర్ సిరీస్లో భాగంగా చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒక క్వశ్చన్ చూడగానే మనకు అది ఇంక్రీజింగ్ ఆర్డర్లో అవుతుందా, డిక్రీజింగ్ ఆర్డర్లో అవుతుందా, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే మోర్ డిఫరెన్స్ అవుతుందా, స్మాల్ డిఫరెన్స్తో ఇంక్రీజ్ అవుతుందా, సో అప్పుడు ఛాన్సెస్ ఏముంటాయి, మల్టిప్లికేషన్స్లో ఉంటాయని మీకు డిస్కస్ చేయడం జరిగింది. సో ఇలా ఆ లాజిక్స్ని కనుక మీరు అప్లై చేయగలిగితే ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే మీరు టైం వేస్ట్ కాకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇలా మనకి నెంబర్ క్లాసిఫికేషన్ కావచ్చు, అనలైజ్ కావచ్చు, మిస్సింగ్ నెంబర్స్ కావచ్చు, ఏదైనా సరే సేమ్ అదే లాజిక్స్ ఉంటాయి. ఓకే, నెంబర్స్ అన్నీ ఒకటే లాజిక్ ఉంటాయి, కాన్సెప్ట్ మారిన లాజిక్స్ అన్నీ సేమే ఉంటాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకా మనకి ఈ సిలబస్లో తీసుకుంటే మనకి థర్డ్ వన్ అంటే మనకి ఈ జాబ్ డిసైడింగ్ టాపిక్స్లో మనకి 3 టాపిక్స్లో ఇందులో ఫస్ట్ వన్ తీసుకుంటే 7 to 8 క్వశ్చన్స్ వస్తాయని చెప్పాము. సో దీని తర్వాత మీకు సిలబస్ కూడా మీకు డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. అలాగే ఇందులో అడిషనల్ టాపిక్స్ మనం ఇంకా ఏం చదువుకోవాలో కూడా నేను క్లారిటీ ఇస్తాను. సో క్లియర్గా నోట్ రాసుకోండి. ఓకేనా? రైట్. అయితే ఈ నెంబర్స్ అనే సంబంధించిన టాపిక్లో మీరు ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ బేసిక్స్ కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఈజీగా ఆన్సర్ చేయాలంటే ఈ లాజిక్స్ కంటే ముందు కొన్ని బేసిక్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ బేసిక్స్ నేర్చుకోండి. బేసిక్స్ అంటే ఏం లేదు, జస్ట్ నెంబర్స్. అంటే బేసిక్స్ నెంబర్స్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్స్ అంటే బేస్ సంఖ్యలు, అలాగే ఈవెన్ నెంబర్స్ సరి సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు, నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ సంయుక్త సంఖ్యలు, కాంపోజిట్ నెంబర్స్. ఓకే, సంయుక్త సంఖ్యలు. నెక్స్ట్ స్క్వైర్స్. స్క్వైర్స్ మనకి అప్ టు 30 వరకు నేర్చుకోవాలి. అంటే 17 స్క్వేర్ ఎంత అంటే నిద్ర నుంచి లేపి అడిగినా ఇమ్మీడియట్లీ చెప్పాలి 289 అని.
అలా దానికి సంబంధించి కూడా ట్రిక్స్ ఉంటాయి. సో అవి కూడా మనకు సపరేట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్యూబ్స్ ఎక్కడి వరకు నేర్చుకోవాలంటే అప్ టు 15 వరకు పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే 7 క్యూబ్ అనగానే ఇమ్మీడియట్లీ చెప్పాలి 343 అని. అలా అప్ టు 15 క్యూబ్స్ వరకు పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఈ నెంబర్స్ అనేవి జస్ట్ ఈ నెంబర్స్ సిరీస్ క్లాసిఫికేషన్ అనాలజీ మిస్సింగ్ నెంబరే కాకుండా అంటే రీజనింగ్ సంబంధించిన టాపిక్లో వీటికి సంబంధించిన కాకుండా మనకి అర్థమెటిక్లో ఖచ్చితంగా అవి నేర్చుకోకుండా మీరు ఏ టాపిక్లో కూడా సో అంటే క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయలేరు. అంటే మీరు అంటే బేసిక్స్ అనమాట, అర్థమెటిక్లో బేసిక్స్ అనేవి ఈ నెంబర్స్ ఖచ్చితంగా క్యూబ్స్ స్క్వేర్స్ ఇవన్నీ నేర్చుకోవాలి, ప్రైమ్ నెంబర్స్. సో వాటికి కూడా అన్నిటికీ యూజ్ అవుతుంది కాబట్టి ఇవందరూ బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉండండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మరి ఫస్ట్ వన్ ఏంటో చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ తీసుకుంటే మనకి ఫస్ట్ టాపిక్ తీసుకుంటే లెటర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే 7 to 8 క్వశ్చన్స్ మనకి రీజనల్ అవుట్ ఆఫ్ 30 7 to 8 క్వశ్చన్స్ వచ్చే ఏందని ఉంది అంటే అది లెటర్స్ బేస్ మీదనే. మళ్ళీ ఈ లెటర్స్ బేస్ మీద ఏమేమి వస్తాయంటే మనకి సిలబస్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇందులో లెటర్ ఎనాలజీ కావచ్చు, లెటర్ క్లాసిఫికేషన్ కావచ్చు, లెటర్ సిరీస్ కావచ్చు, అంటే ఆల్ఫాబెటికల్ నెంబర్ సిరీస్ అంటే లెటర్ సిరీస్ నెంబర్ సిరీస్ అంటారు, కోడింగ్ డీకోడింగ్ కావచ్చు, లేదా ఆల్ఫాబెట్ టెస్ట్ కావచ్చు. ఓకే, సో ఇవన్నీ లెటర్స్ బేస్ మీదనే వస్తాయి. సో వీటికి సంబంధించి మనకి ఖచ్చితంగా ఒక 7 to 8 క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతున్నారు. నాట్ ఓన్లీ ఇన్ ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎనీ ఎగ్జామ్. ఓకే, మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఖచ్చితంగా ఇంకా 7 to 8 కంటే ఎక్కువగానే ఉంటాయి ఈ 4 టాపిక్స్ నుంచి. అదేంటి సార్ ఒక టాపిక్ అన్నారు కదా, మరి 4 టాపిక్స్ అంటే ఈ 4 టాపిక్స్ అనేది సబ్ టాపిక్స్ అంటారు. అంటే సేమ్ లెటర్స్ని బేస్ చేసుకొని ఆ లెటర్స్ రిలేటెడ్ క్వశ్చన్సే ఇవన్నీ మళ్ళీ సబ్ టాపిక్స్ తీసుకోవచ్చు. మీరు అన్నిటి కూడా లెటర్స్ వాటి యొక్క పొజిషన్స్ అలాంటివి బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉంటే సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో ఇందులో ఈ లెటర్స్ అండ్ బేస్ చేసుకోవడంలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఎలా ఇస్తారో చూద్దాం. ఈ లెటర్స్ ఇక్కడ మనకు కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఒక కోడ్ భాషలో అరేజ్ని ఇక్కడ CUMXKని వ్రాస్తారు. అప్పుడు ఆ భాషలో వరల్డ్కి యొక్క కోడ్ ఏంటి అన్నారు. ఓకేనా, రైట్. అంటే ఇలాంటి క్వశ్చన్స్ లెటర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు బేసిక్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ బేసిక్స్ అంటే ఏంటి, ఇందులో బేసిక్స్ ఏంటి, అక్కడ ఏం నేర్చుకున్నాం, మనకి నెంబర్స్లో నెంబర్స్ నేర్చుకున్నాం, ఇక్కడ మనకి లెటర్స్లో లెటర్స్ నేర్చుకోవాలి. ఏ లెటర్స్ నేర్చుకోవాలి, లెటర్స్ అంటే మనకి ఇంగ్లీష్ అక్షరాలు, వాటి యొక్క స్థానాలు మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే వాటి యొక్క పొజిషన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు తెలుసు ABCD అలా Z వరకు ఉంటాయి. సో ఏ యొక్క స్థానం ఎంత 1, B యొక్క స్థానం ఎంత 2, 3, 4 అలా Z వరకు కౌంట్ చేస్తే 26 వస్తుంది. ఇవి కూడా మీరు నిద్ర నుంచి లేపెడితే చెప్పాలి. M ఎంత అంటే 13 అని, T ఎంత అంటే 20 అని, G ఎంత అంటే 7 అని, U ఎంత అంటే 21 అని ఇలా ఇమ్మీడియట్లీ మీరు చెప్పగలగాలి. మరి ఎలా సార్ అంటే బట్టి పట్టాలా అంటే మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఒక సింపుల్ టెక్ని డిస్కస్ చేశాను. అంటే దీనికి సపరేట్ క్లాస్ ఉంటుంది, ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం బట్టి పట్టకుండా అనేది. సో అలా ఆ క్లాస్ వింటే అంటే ఆ కాన్సెప్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలనే కాన్సెప్ట్ విని కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. పెద్ద సమస్య ఏం కాదు. ఓకేనా, రైట్. అలాగే రివర్స్ పొజిషన్ కూడా మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. రివర్స్ పొజిషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ Z1, నెక్స్ట్ Y2, X3, A26 ఇలా రివర్స్ నుంచి కౌంట్ చేస్తే అంటే రివర్స్ నుంచి కౌంట్ చేస్తే Z యొక్క పొజిషన్ ఎంత అంటే 1. అలాగే రివర్స్ నుంచి కౌంట్ చేస్తే అంటే Z నుంచి కౌంట్ చేస్తే T యొక్క పొజిషన్ ఎంత అంటే 7. మరి Tకి ఆపోజిషన్ లెటర్ ఏంటంటే సెవెంత్ లెటర్ ఏంటంటే G. ఇలా మీరు స్టార్టింగ్ పొజిషన్ రివర్స్ పొజిషన్ 100% పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, సో దానికి సంబంధించి కూడా రివర్స్ పొజిషన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, చిన్న సింపుల్ ట్రిక్ ఉంటుంది, ఏమి ఉండదు అలా. సో మీరు ప్రతిసారి ఆ లెటర్స్ నెంబర్స్ రాసుకొని బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎనీహౌ ఫస్ట్ ఇవి నేర్చుకున్న తర్వాత వీటికి సంబంధించిన ఏవైతే లెటర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయో చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. సో ఇందులో ఈ క్వశ్చన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ ఇచ్చింది అంటే మనకి ARISCకి ఏం కోడ్ ఇచ్చారు, CUMXK ఇచ్చారు. సో వరల్డ్కి కోడ్ ఏంటి అంటున్నారు. ఓకేనా, రైట్. సో ఇలా ఇచ్చినప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం, ఈ లెటర్స్ని నెంబర్స్లోకి మార్చుకుంటాం. A ఎంత 1, R 18, I ఎంత మనకి 9, S
ఎస్ ఎంత 19, ఈ 5, సి 3, యు 21, ఎం 13, ఎక్స్ 24, కే 11. ఇలా లెటర్స్ని నెంబర్స్లోకి మార్చుకోవాలి. ఎప్పుడైతే లెటర్స్ని నెంబర్స్లోకి మార్చుకుంటామో మనకి ఈ లెటర్స్కి మనకి సంబంధం లేదు. ఇప్పుడు ఈ నెంబర్స్ మధ్యలో రిలేషన్ చూడండి. ఇక్కడ 1కి 3 ఇచ్చారంటే +2 చేశారు, 18కి 21 ఇచ్చారంటే +3 చేశారు, అలాగే 9కి 13 ఇచ్చారంటే +4 చేశారు, 19కి 24 అంటే +5 చేశారు, 5కి 11 అంటే +6 ఇచ్చారు. అంటే గ్యాప్ తీసుకుంటే మనకి +2, +3, +4, +5, +6 ఇచ్చారో తెలిసిపోయింది. ఓకేనా రైట్. సేమ్ అదే లాజిక్ దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే రైట్. ఇప్పుడు డబ్ల్యూ ఎంత వస్తుంది మనకి 23. ఓకే, ఓ 15, ఆర్ 18, ఎల్ 12, డి 4. సేమ్ ఇక్కడ +1, +2, +3, +4, +5, +6 కదా. సో మీరు కూడా +2, +3, +4, +5, +6 ఇవ్వండి. 23 + 2 25th లెటర్ ఏంటి వై. సో 15 + 3 18 ఆర్. సో 18 + 4 22 ఏమవుతుంది వి. 12 + 5 17 క్యూ. 4 + 6 10 అంటే జే. సో ఆప్షన్ చూడండి YRVQJ. YRVQJ ఎక్కడ ఉంది మనకి ఇందులో? సో YRVQJ సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకేనా రైట్. సో అయితే ఇది యాక్చువల్గా జనరల్గా ప్రాసెస్. సో ఈ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఎనీహౌ ఖచ్చితంగా ఈ లెటర్స్ వాటి యొక్క పొజిషన్స్ మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇది 5 మార్క్స్ 10 మార్క్స్ క్వశ్చన్ కాదు. మనకున్నవి కొన్ని సెకండ్స్ ఇలా నీట్గా కన్వర్ట్ చేసుకొని లెటర్స్ని నెంబర్స్లో కన్వర్ట్ చేసుకొని సేమ్ అలా కన్వర్ట్ చేసుకొని మీకు వచ్చిన ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఆప్షన్లో ఉందని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తే ఒక్కసారి ఆలోచించండి. ఆ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళే ముందు నువ్వు ఎంత టైం తీసుకున్నావు అని. దీనికి నీకు తెలియకుండానే 2 minutes 3 minutes తీసుకున్నావు అనుకోండి, ఆన్సర్ వచ్చి కూడా ఎలాంటి ఉపయోగం లేదు. ఓకే, సో 2-3 minutesలో ఆన్సర్ వచ్చింది అంటే దానికి వచ్చిన మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు. అంటే మీరు కొంచెం స్మార్ట్గా డిఫరెంట్గా థింక్ చేయాల్సి ఉంటుంది. ఓకే రైట్. సో ఇక్కడ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇవన్నీ ఏమి రాయకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూసుకుంటే A1 ఇచ్చారు, C3 ఇచ్చారు, అంటే 1కి 3 ఇచ్చారంటే +2 చేశారు. సో R18 ఇక్కడ U21 అంటే +3 చేశారు. అంటే మీకు తెలిసిపోతుంది 2, 3 అని గ్యాప్తో. ఒక్కసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వై కామన్ ఉంది కదా అన్నింటిలో. సో ఎప్పుడైతే కామన్ లెటర్స్ ఉంటాయో వాటిని పట్టించుకోకండి. సో దాని గురించి మనం చూడాల్సిన అవసరం లేదు, మన టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే QRSB ఉంది, అంటే 4 డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి చూడండి సెకండ్ లెటర్స్లో. అంటే ఒక సెకండ్ లెటర్ మనం ఒక్కటి ఐడెంటిఫై చేయగలిగితే చాలు, డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో సెకండ్ లెటర్ ఏంటి మనకి R18, U ఎంత 21 అంటే +3 చేశారు. ఇక్కడ మనకి సెకండ్ లెటర్ ఏముంది O 15 +3 ఎంత 18 అంటే ఏంటి R ఎక్కడ ఉంది సెకండ్ ఆప్షన్. డైరెక్ట్గా ఆన్సర్ చేయండి. అంటే మీకు డౌట్ రావచ్చు, సార్ అందులో కూడా సేమ్ ఉంటే ఎలా అని. ఒకసారి ఐడెంటిఫై చేయండి, మనకు ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కడైతే మనకి డిఫరెంట్ లెటర్స్ కనిపిస్తాయో దాని మీదనే ఫోకస్ చేయండి. అప్పుడు మీరు అన్ని లెటర్స్కి ఫైండ్ అవుట్ చేసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. అంటే ఆ సిచ్యువేషన్ బట్టి ఆ రెస్పాండ్ అయ్యే ఎబిలిటీ మనకి ఇంప్రూవ్ కావాలి. అది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ఆ వేలోనే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అంతేగాని ఎప్పుడు కూడా ఆన్సర్ కోసం మాత్రమే ట్రై చేయకండి. ఓకేనా రైట్. సో ఇలా మనకి లెటర్స్ సిరీస్ కావచ్చు లేదా ఆల్ఫాబెట్ టెస్ట్ కావచ్చు, ఏవైనా సరే లెటర్స్ బేస్ మీద వచ్చినప్పుడు మ్యాక్సిమం క్వశ్చన్స్ మనకి ఈ లెటర్స్ నెంబర్స్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఈ లెటర్స్ నెంబర్స్ మార్చుకోవాలంటే ఫస్ట్ వాటి యొక్క పొజిషన్స్ మీరు పర్ఫెక్ట్గా ఉంటే ఈ 7 to 8 క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ వీటి మీద మీరు ఫోకస్ చేయండి. కొంచెం సేఫ్ జోన్లో, అంటే 15+ మార్క్స్ మీ ప్యాకెట్లో ఉన్నట్టే. ఇంకా మరి మిగతా టాపిక్స్ ఏంటి సార్, మిగతా టాపిక్స్ ఎలా చదువుకోవాలి, వెయిటేజ్ ఏముంటుంది అని. ఓకే, సో వీటిని మనం ఇక్కడ క్లియర్గా రాశాను, అంటే ఇక్కడ చేశాను. సో ఇందులో ఏంటంటే ఈ లెటర్స్ అలాగే నెంబర్స్ అండ్ మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ కాకుండా మిగతావి టాపిక్స్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా చదవాలి, మ్యాక్సిమం స్కోర్ చేయాలి. 30కి 30 టార్గెట్ పెట్టుకోండి. సో అప్పుడు ఖచ్చితంగా మీరు స్కోర్ చేయగలుగుతారు. మ్యాథమెటికల్ ఆపరేషన్ అంటే బాడ్మాస్ రూల్స్ సంబంధించిన ఒక క్వశ్చన్ ఇస్తారు. అలాగే బ్లడ్ రిలేషన్ రక్త సంబంధం సంబంధించిన ఒక క్వశ్చన్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ కన్క్లూజన్స్, డిసిషన్ మేకింగ్, ఇవన్నీ మనకి 1 క్వశ్చన్ కొన్ని సందర్భాల్లో వస్తున్నాయి, కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు. అంటే కంపల్సరీ రావాలని ఏం లేదు, ఇవన్నీ 1 క్వశ్చన్సే, అన్నీ కూడా 1 క్వశ్చన్సే. అది కూడా రావచ్చు రాకపోవచ్చు. ఓకే రైట్. అంటే అలాంటి టాపిక్స్ అనమాట. బట్ ఒక క్వశ్చన్ వస్తుందా రాదా అని కూడా అన్ని టాపిక్స్ నేర్చుకోవాలి. సో అప్పుడు ఎగ్జామ్లో అప్పుడు ఏ టాపిక్ నుంచి వచ్చినా మీరు ఈజీగా చేయగలుగుతారు. ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ నుంచి కూడా 1 క్వశ్చన్ ఇస్తారు. అలాగే 1 క్వశ్చన్ పజిల్ నుంచి కూడా 1 or 2 క్వశ్చన్స్ రావచ్చు. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ జనరల్గా ఇవ్వట్లేదు. సో 0 to 1 రావచ్చు. అలాగే పేపర్ కటింగ్ అండ్ ఫోల్డింగ్. సో ఇంతకుముందు చెప్పాను కదా, మనకి ఇక్కడ సిలబస్లో మనకి లేని టాపిక్స్ కూడా చదవాల్సి ఉంటుందని.
ఇక్కడ ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్, ఎక్సెట్రా అన్నాడు కదా. మరి నేను ఇంతకుముందు చెప్పాను కొన్ని టాపిక్స్ అందులో లేని టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ టాపిక్స్ ఏంటి అంటే నాన్ వర్బల్ కూడా చదువుకోవాలి. ఓకే, సో అంటే మీకు తెలుసు కదా, నాన్ వర్బల్ అంటే మనకి ఫిగర్స్ అంటే బొమ్మలు ఇస్తారు, అంటే లెటర్స్, నెంబర్స్ ఉండవు. అందులోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, సిరీస్, ఎనాలజీ ఇలాంటివి ఉంటాయి. సో నాన్ వర్బల్ కూడా అంటే లాస్ట్ ఎగ్జామ్లో నాన్ వర్బల్ నుంచి ఒక క్వశ్చన్ కూడా ఇవ్వలేదు. బట్ దానికంటే ముందు పేపర్లో జరిగిన ఎగ్జామ్స్ చూస్తే మనకి నాన్ వర్బల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో నాన్ వర్బల్ కూడా చదువుకోండి. ఓకే, అందులో సిలబస్ లేదు కదా అనుకోకండి. సో ఎక్సెట్రా అంటే ఖచ్చితంగా అవి కూడా చదవాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇందులో మనకి ఇక్కడ పేపర్ కటింగ్ ఇవన్నీ నాన్ వర్బల్ కిందకి వస్తాయి. సో అలాగే డేటా సఫిషియన్సీ వస్తే 1 క్వశ్చన్ రావచ్చు, 0 to 1 క్వశ్చన్. సో జంబ్లింగ్ కూడా 0 to 1 అండ్ పేపర్ కటింగ్ కూడా 0 to 1 క్వశ్చన్. నెక్స్ట్ ఇవన్నీ మనకి నాన్ వర్బల్ కిందకి వస్తాయి మొత్తం ఇవన్నీ. ఇక్కడ ఈ ఫస్ట్ 3 టాపిక్స్ కూడా నాన్ వర్బలే. సో నాన్ వర్బల్ నుంచి ఒక 0 to 2 క్వశ్చన్స్ రావచ్చు. కొన్ని సందర్భాల్లో 2 క్వశ్చన్స్ అన్ని నాన్ వర్బల్ ఒకే తీసుకుంటే అంటే కంప్లీట్ ఫిగర్స్ కావచ్చు, మిర్రర్ ఇమేజ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నాన్ వర్బల్ కిందకి వస్తాయి. ఇవన్నీ 0 to 2 కిందకి తీసుకోవచ్చు. అంటే వస్తే మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ రావచ్చు, లేదంటే అసలే రాకపోవచ్చు కూడా. ఓకే, రైట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సిలోజిజం. ఇందులో మనకి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు లాస్ట్ పేపర్ చూడండి 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో సిలాజిజం అంటే ఏంటి? సిలాజిజం అంటే మనకి సమ్ బుక్స్ ఆర్ పెన్స్, సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్ అని ఇచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చి దాని కింద కన్క్లూజన్స్ ఇస్తారు. సో దావి సిలాజిజం కిందకి వస్తాయి. సో దాని నుంచి ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తున్నాయి. దాని మీద ఫోకస్ చేయండి. ఓకే, రైట్. అంటే మీరు ఇప్పుడు నేను చెప్పిన 3 టాపిక్స్ సిలాజిజం మీద ఫోకస్ చేస్తే దాదాపుగా ఒక 20 మార్క్స్ వరకు టచ్ అవుతారు. ఓకే, 18 to 20 వరకు టచ్ అవుతారు. సో మిగతా 10 మార్క్స్ మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్ చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది. అంటే ఏ ఎగ్జామ్లో మనకి ఎట్లా అడుగుతున్నారు, అంటే ఏ టాపిక్ నుంచి అడుగుతున్నారు అని మీకు చాలా క్లారిటీగా ఉంటుంది. ఒకసారి వీలైతే ప్రీవియస్ పేపర్స్ కూడా స్టడీ చేయండి. సో నేను చెప్పినా ఎవరు చెప్పినా ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని అనలైజ్ చేస్తాం. సో ఇలా ఉంటుంది, ట్రెండ్ ఇలా ఉంటుంది, ఇలా వెయిటేజ్ ఉంటుందని చెప్తాం. అంతేగాని మాకు వాళ్ళు బోర్డు వాళ్ళు ఏమి డైరెక్ట్గా చెప్పరు ఈ టాపిక్ నుంచి నేను ఇస్తామని. సో మ్యాక్సిమం మనకు నెక్స్ట్ కూడా ఎగ్జామ్లో కూడా అలా ఉండడానికి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది కూడా. అంటే నేను చెప్పిన ఈ 3 టాపిక్స్ కూడా ఏ ఎగ్జామ్ అయినా సరే, ఏ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ అని కాదు, ఏ ఎగ్జామ్ అయినా కొంచెం వెయిటేజ్ ఉంటుంది కాబట్టి సో దానికోసం మనం వరీ కావాల్సిన అవసరం లేదు. మళ్ళీ వస్తాయా రావా సార్ అని 100% వస్తాయి. ఖచ్చితంగా అవి ప్రిపేర్ కండి. ఓకేనా. అలాగే నాన్ వర్బల్ సిరీస్ ఇంతకుముందు చెప్పినట్టు సో వెన్ డయాగ్రామ్స్ నుంచి 1 క్వశ్చన్ ఇస్తున్నారు. సో వెన్ డయాగ్రామ్స్ నుంచి 1 క్వశ్చన్ ఇస్తున్నారు. ఓకే, సో ఇది మనకి కంప్లీట్ సిలబస్. సో మై డియర్ ఫ్రెండ్స్, సో మ్యాక్సిమం స్కోర్ చేయడానికి స్కోప్ ఉంది కాబట్టి సో లైట్ తీసుకోకుండా సీరియస్గా ప్రిపేర్ కండి. సో నేను చెప్పినట్టు సిస్టమేటిక్గా ఫాలో కండి. ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే సో ఖచ్చితంగా మనం ఈజీగా అంటే తక్కువ టైంలోనే ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సైన్స్ చూడండి, 25 మార్క్స్ అంటే జనరల్ సైన్స్ అంటే ఏమొస్తాయి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంటే 3 సబ్జెక్ట్ చదవాలి. మ్యాథ్స్ అంటే మీకు తెలుసు ఇక ఎన్ని చాప్టర్స్ ఉంటాయో, క్యాలిక్యులేషన్స్కి ఎంత టైం పడుతుందో. సో అంత ఈజీ కాదు అవుట్ ఆఫ్ స్కోర్ చేయడం అనేది, ఎందుకంటే అంత టైం ఉండదు. అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. జనరల్ అవేర్నెస్ మీకు తెలుసు, పాలిటీ ఉంటుంది, హిస్టరీ, జాగ్రఫీ, స్టార్టింగ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. సో అలా అంటే మిగతా సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే మనం ఖచ్చితంగా అంటే తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయడానికి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే రీజనింగ్ కాబట్టి సో దీని మీద ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కమాండ్ వస్తుంది, అంత కాన్ఫిడెంట్గా మీరు ఎగ్జామ్లో స్కోర్ చేయగలుగుతారు. ఎప్పుడైతే ఇందులో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారో ఖచ్చితంగా మీరు సేఫ్ జోన్లో ఉంటారు. 100% మీకు జాబ్ వస్తుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్.